గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్స్. బాగున్నారా? నేను మీ తెలుగు సార్ని. నా పేరు పి సురేష్. అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ కరోనా వైరస్ నేపథ్యంలో స్కూల్స్ మరి తెరవడం అనేది ఆలస్యం అవుతుంది కాబట్టి కొన్ని రోజుల పాటు మనం ఈ విధంగా ఆన్లైన్ క్లాసులో 2-3 లెసన్స్ పరిస్థితిని బట్టి తర్వాత ఇంకా కొన్ని లెసన్స్ అయినా మనం ఈ విధంగా వింటూ కొంతవరకు సిలబస్ మనం నేర్చుకోవడం మంచిది. ఈరోజు 7వ తరగతిలో నుంచి 7వ తరగతి తెలుగు టెక్స్ట్ నుంచి మొదటి పాఠం శ్రీలు పొంగిన జీవగడ్డ. ఈ పాఠం ఈరోజు చదువుదాం. శ్రీలు పొంగిన జీవగడ్డ. ఈ పాఠ్యభాగ రచయిత రాయప్రోలు సుబ్బారావు గారు. రాయప్రోలు సుబ్బారావు గారు. సుబ్బారావు రాయప్రోలు సుబ్బారావు అనే పేరు వినగానే మనందరికీ బాగా సుపరిచితమైన పాట కూడా చాలాసార్లు విన్నాం. ఆ పాట ఏమిటంటే, ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఈ పాట మనం చాలాసార్లు జాతీయ పండుగల్లో అనేక సందర్భాల్లో ఈ పాట విన్నాం. ఈ పాట కూడా రచించినటువంటి రచయిత మన రాయప్రోలు సుబ్బారావు గారు. రాయప్రోలు సుబ్బారావు గురించి ఇంకా కొన్ని కవి పరిచయంలో ఆయన గురించి మనం తెలుసుకుంటాం. ఒకసారి కవి పరిచయం కూడా రాయప్రోలు సుబ్బారావు గురించి చదువుదాం. కవి రాయప్రోలు సుబ్బారావు. ఆయన జీవించిన కాలం 1892 నుంచి 1984. 1892 నుండి 1984 ఈ కాలంలో ఈయన జీవించారు. జన్మస్థలం గార్లపాడు, బాపట్ల తాలూకా, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాకు చెందినటువంటి బాపట్ల తాలూకాలో గార్లపాడు అనే గ్రామంలో రాయప్రోలు సుబ్బారావు గారు జన్మించారు. ఇక రాయప్రోలు సుబ్బారావు గారు చాలా రచనలు చేశారు. వాటిల్లో కొన్ని ప్రముఖమైన రచనలు నేను చదువుతున్నాను, గమనించండి. తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమార మొదలైనవి భావకవిత్వంలో ప్రసిద్ధి పొందిన కావ్యాలు. ఆంధ్రావని, జడకుచ్చులు, వనమాల ప్రసిద్ధమైన ఖండకావ్యాలు. రమ్యాలోకం, మాధురీ దర్శనం పద్య రూపంలోని లక్షణ గ్రంథాలు. ఈ విధంగా ఆయన ప్రసిద్ధి పొందిన కావ్యాలు, ప్రసిద్ధ ఖండకావ్యాలు,
లక్షణ గ్రంథాలు, అనేక రచనలు చేసి వారి జీవితంలో గొప్ప రచయితగా వారు వెలుగొందారు. ఇక శ్రీలు పొంగిన జీవగడ్డ అనేటువంటి ఈ పాఠంలో రాయప్రోలు సుబ్బారావు గారు ప్రధానంగా ఏ విషయం గురించి చర్చించారు అనేది మనకి చాలా ముఖ్యమైన విషయం. ఒకసారి నేపథ్యం చూద్దాం. ఈ నేపథ్యంలో భారతదేశం యొక్క పూర్వ పరిస్థితులు, ప్రాచీన భారతదేశం యొక్క గొప్ప వైభవం, చరిత్ర మనకు కళ్ళకు కట్టినట్లుగా తెలియజేయడమే ఈ పాఠంలో ఉన్నటువంటి ముఖ్యాంశం. ఒకసారి నేపథ్యం చదువుతాను. ప్రాచీన కాలం నుండి భారతదేశం అనేక సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ఎంత గొప్ప అంటే ప్రపంచ దేశాలు కూడా మన సంస్కృతి సంప్రదాయాలను చూసి షబాష్ అనేటువంటి సంస్కృతి మన భారతదేశం సంస్కృతి. అంత మాత్రమే కాదు, సిరి సంపదలకు, పాడి పంటలకు ప్రసిద్ధి పొందింది. భారతదేశం పాడి పంటలకు, సిరి సంపదలకు ఎంతో ధనవంతమైన దేశం. అంత మాత్రం కాకుండా ఎందరో మహానుభావులు జన్మించినటువంటి పుణ్యభూమి ఈ భారతదేశం. కాబట్టి అంతకంటే ముఖ్యమైన లక్షణం, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మన భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం అనగా భారతదేశంలో వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ ప్రాంతాలు, వివిధ భాషలు ఎన్నో ఉన్నా కానీ అందరం ఐక్యంగా, సమైక్యంగా భారతీయులంగా కొనసాగడం అనేది ప్రపంచ చరిత్రలోనే భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అందువలనే మన దేశం భిన్నత్వంలో ఏకత్వం అయిపోయింది. ఎన్ని రకాల మనుషులు ఉన్నా కానీ, మతాలు, కులాలున్నా చివరికి మేము భారతీయులు అని చెప్పుకొని గర్వించే భూమి మన భారతదేశం. కాబట్టి ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి భారతదేశం గురించి దశ దిశల ప్రపంచాన చాటండి అని రాయప్రోలు సుబ్బారావు గారు ఈ పాఠంలో మనకి తెలియజేయడం జరిగింది. భారతీయుడిగా పుట్టిన మనందరం, ప్రతి ఒక్కరూ మన దేశం యొక్క గొప్పతనాన్ని, మన దేశం యొక్క విశిష్టతను, పౌరుషాన్ని మరి ఎంత గొప్పదో తెలుసుకొని ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటాలని రాయప్రోలు సుబ్బారావు గారు ఈ పాఠంలో మనకి తెలియజేశాడు. మొదటిగా గేయం ఇవ్వబడింది. గేయం మొదట పాడుకొని ఆ తర్వాత గేయ వివరణ చేద్దాం. మొదటి గేయం అర్థవంతంగా, రాగయుక్తంగా పాడదాం. మీరందరూ కూడా పాడేటప్పుడు జాగ్రత్తగా వినండి, తర్వాత మీరు కూడా అనుకరించి పాడాలి. శ్రీలు పొంగిన జీవగడ్డై, పాలు పారిన భాగ్యసీమై, వరలినది భరత ఖండము, భక్తి పాడర తమ్ముడా. వేద శాఖలు వెలిసే నిచ్చట, ఆది కావ్యం బలరే నిచ్చట, బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెల, విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధు ఒలికి నిచ్చట, విపుల తత్వము విస్తరించిన విమల తలమిదే తమ్ముడా. సూత్రయుగముల శుద్ధ వాసన, క్షాత్రయుగముల శౌర్య చండిమ, చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయేను చెల్లెల, మేలికిన్నర మేళవించే రాళ్ళు కరగగరాగమెత్తి, పాలతీయని భావి భారత పదము పాడర తమ్ముడా. నవరసమ్ములు నాట్యమాడగా,
చివురు పలుకులు చెవులు విందుగా కవితలల్లిన క్రాంత హృదయుల గారవింపవే చెల్లెలా. దేశ గర్వము దీప్తి చెందగ దేశ చరితము తేజరిల్లగా దేశమరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా. పాండవేయుల పదును కత్తులు మండి మెరిసిన మహిత రణ కథ కండగల చిక్కని తెలుంగల కలిసి పాడవే చెల్లెలా. లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కథన పాండితి చీకిపోవని చేవ పదముల చేర్చి పాడర తమ్ముడా. తుంగభద్ర భంగములతో పొంగి నింగిని పొడిచి త్రుళ్ళి భంగపడని తెలుగు నాదుల పాట పాడవే చెల్లెలా. స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. భక్తి పాడర తమ్ముడా. భక్తి పాడర తమ్ముడా. ప్రతి భారతీయుడు మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని దశ దిశలా ఏ విధంగా చేరవేయాలో, అసలు మన భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటి ఈ రోజుల్లో పిల్లలు, లేకుంటే భారతీయులకి మన దేశం యొక్క గొప్పతనం ఏమిటో తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. రాయప్రోలు సుబ్బారావు గారు మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఈ మొదటి లెసన్గా మొదటి పాఠం మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి నేను పాడినట్లుగా మీరు కూడా ప్రయత్నం చేయండి. ఒకసారి ఈ గేయ వివరణ చూద్దాం. ఈ ఈ గేయానికి ఉన్నటువంటి అర్థం మాటల్లో చెప్పుకొని దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. భారతదేశం గొప్పతనం ఏమిటంటే స్త్రీలు పొంగిన జీవగడ్డ. స్త్రీలు అనగా సిరులు. స్త్రీలు అనగా సిరులు. భారతదేశం మొదటి నుంచి పేద దేశం కాదు, సిరి సంపదలతో తులతూగినటువంటి దేశం మన భారతదేశం. స్త్రీలు పొంగిన జీవగడ్డ, పాలు పారిన భాగ్యసీమ, పాడి పంటలతో పాడి పశువులతో కళకాళలాడినటువంటి దేశం మన భారతదేశం. పాడి పశువులకు, పచ్చని పొలాలకు, చక్కని వ్యవసాయానికి మొట్టమొదటి నుంచి కూడా పేరు పెట్టబడిన దేశం మన భారతదేశం. వరలినది ఈ భరతఖండం, ఈ విధంగా వర్ధిలినది మన భరతఖండము. భక్తి పాడర తమ్ముడా. ఇలాంటి దేశం గురించి, ఎలాగ వర్ధిలినటువంటి మన భరతఖండం గురించి మీరు చక్కగా అర్థవంతంగా పాడండి, వెలిగెత్తి చాటండి ఓ 7వ తరగతి విద్యార్థిని విద్యార్థులారా అని రాయప్రోలు సుబ్బారావు గారు మనకి ఈ పాఠాన్ని ఇవ్వడం జరిగింది. 2వ చరణం. పేద శాఖలు వెలిసి నిచ్చట ఆది కావ్యం బలరి నిచ్చట బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిద చెల్లెలా. ఇంకా భారతదేశం యొక్క గొప్పతనం, వేద శాఖలు వెలిసే నిచ్చట. భారతదేశంలో మనకు తెలుసు వేదాలు పుట్టిన భూమి భరత భూమి. వేదాలు 4: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదాలు. ఈ వేదాల ద్వారా మనిషి మంచిగా ఎలా జీవించాలో, సక్రమమైన జీవితాన్ని, క్రమశిక్షణ అయిన జీవితాన్ని ఎలాగ జీవించాలో వేదాల ద్వారా మనిషి తెలుసుకోగలిగాడు. అలాంటి వేదాలు పుట్టినటువంటి భూమి మన భరత భూమి. ఆది కావ్యం బలరెనిచ్చట. ఆది కావ్యం అని రామాయణాన్ని అంటారు.
అలాగైతే రామాయణం ద్వారా మనం ఎంతో నీతిని తెలుసుకోవచ్చు. అన్నదమ్ముల అనుబంధం గురించి, భార్యాభర్తల అనుబంధం, మమకారం గురించి, స్నేహితుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆది కావ్యమైన రామాయణం నుంచి మనం నేర్చుకుంటాం. ఆది కావ్యం అయినటువంటి రామాయణం పుట్టినటువంటి భూమి మన భరత భూమి. బాదరాయణ పరమ ఋషులకు పాదుసుమ్యద చెల్లెలా. బాదరాయణుడు అంటే ఇక్కడ వేదవ్యాసుడు. బాదరాయణుడు అంటే వేదవ్యాసుడు. భారతదేశంలో పరమ మునులు తపస్సులు పుట్టినటువంటి భూమి. ఎగ్జాంపుల్కి బాదరాయణుడు అంటే వేదవ్యాసుడు లాంటి మహామునులు జన్మించినటువంటి భూమి ఈ భరత భూమి. కాబట్టి ఇలాంటి భరత భూమి గురించి చక్కగా పాడండి ఓ చెల్లెలా, ఓ తమ్ముడు అని రాయప్రోలు సుబ్బారావు గారు తెలియజేస్తున్నాడు. 3వ చరణం. విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధు ఒలికెనిచ్చట విపుల తత్వము విస్తరించిన విమల తలమిదే తమ్ముడా. ఓ తమ్ముడా, భారత భూమిలో పుట్టినటువంటి ఓ భారతీయుడా, విపిన బంధుర వృక్షవాటిక. భారతదేశం ఇంకా ఏమేమి కలిగినటువంటి దేశం అంటే, ఈ దేశంలో దట్టమైనటువంటి వృక్షాలు ఉన్నాయి, అటవీ సంపద ఉంది. దట్టమైనటువంటి వృక్షాలతోటి ప్రశాంతమైన వాతావరణంతో భారతదేశం ఉన్నది. ఉపనిషన్మధు ఉనికి నిచ్చట. మధురమైనటువంటి అర్థాలు, భావాలు చెప్పినటువంటి ఉపనిషత్తులు కూడా మన భారతదేశంలో పుట్టాయి. విపుల తత్వము విస్తరించిన. విపుల తత్వం అంటే నిత్యమైనటువంటి సత్యమైన సంగతులు పుట్టినటువంటి భూమి మన భరత భూమి. ఇలాంటి పవిత్రమైనటువంటి భరత భూమి గురించి చక్కగా పాడండి ఓ తమ్ముడు, ఓ చెల్లెలా అని ఈ చరణం భావం. మరో చరణం. సూత్రయుగముల శుద్ధ వాసన క్షాత్రయుగముల శౌర్య చండిమ చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయేను చెల్లెల. ఇంకా భారతదేశం యొక్క గొప్పతనం. సూత్రయుగముల శుద్ధ వాసన. భారతదేశంలో ఎన్నో సూత్రాలు, మానవుడు క్రమశిక్షణగా మంచిగా జీవించటానికి ఎన్నో సూత్రాలు చెప్పడం జరిగింది. అలాంటి సూత్రాలు చెప్పిన భూమి మన భరత భూమి. ఆ తర్వాత క్షాత్రయుగముల శౌర్య చండిమ. భారతదేశం అదే సమయంలో మహా గొప్ప శూరులు, వీరులను కన్నటువంటి భూమి మన భారత భూమి. అందుకనే క్షాత్రయుగముల శౌర్య చండిమ. భారతదేశంలో రాజులు యుద్ధరంగంలోకి, రణరంగంలోకి దిగితే పారిపోయేటువంటి లక్షణం గలవారు కాదు. ప్రాణం పోయేంత వరకు కూడా విజయం కోసం పోరాడి, యుద్ధ భూమిలో విజయం కోసం పోరాడేటువంటి వీర సైనికులు పుట్టినటువంటి భూమి మన భరత భూమి. చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయేని చెల్లెలా. అదేవిధంగా భారతదేశాన్ని ఇతర విదేశీయులు అనేకులు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నాలు చేసినప్పుడు మన వీరులు వారి దాస్యం నుంచి, బానిసత్వం నుంచి విడిపించి మన దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్రాలు తెచ్చినటువంటి మహావీరులు ఎందరో ఉన్నారు. అలాంటి గొప్ప చరిత్రలు కలిగినటువంటి దేశం మన భారతదేశం. అలాంటి దాస్యం, బానిసతనం చెరిగిపోయింది. ఈరోజు హాయిగా బ్రతుకుతున్నాం. ఎంత గొప్ప చరిత్ర మన దేశానికి ఉన్నది. పుణ్యభూమి నా దేశం నమోనమయంలో మన మన వీరులు
మరి బ్రిటిష్ని ఎంత ఎదిరించారో, ఎంత ప్రాణత్యాగం చేశారో కొన్ని పాటల్లో మనం చాలాసార్లు విన్నాం. పుణ్య భూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్మరామి, నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల గన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత గన్న భాగ్యోదయ దేశం నా దేశం. కాబట్టి మహామహులను, మహానుభావులను కన్నటువంటి దేశం మన భారతదేశం. అలాంటి గొప్ప దేశం గురించి పాడండి, రాగయుక్తంగా పాడండి, అర్థవంతంగా పాడమని కవి మనల్ని కోరుకుంటున్నాడు. ఇంకా చరణం చూద్దాం. మేలికిన్నర మేళవించే రాళ్ళు కరగగరాగమెత్తి, పాలతీయని భావి భారత పదము పాడర తమ్ముడా. మేలి కిన్నెర, కిన్నెర అనగా వేణుగానం, ఫ్లూట్. ఈ ఫ్లూట్ తోటి భారతదేశం యొక్క గొప్పతనం గురించి పాడండి. రాళ్ళు కరగగా రాగమెత్తి, రాళ్ళు కూడా కరిగిపోయేటట్లుగా మంచి రాగంతో భారతదేశం యొక్క గొప్పతనం గురించి గానం చేయండి. పాలతీయని భావి భారతదేశం యొక్క చరిత్ర పాల వంటి తీయనైనటువంటి చరిత్ర. ఇలాంటి చరిత్రను గురించి పాటలను రాసి వాటికి బాణీలు గట్టి మంచిగా గానం చేయండి. భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి తరతరాలకు పాడుతూ వివరించండి అని కవి యొక్క కోరిక. తర్వాత చరణం. నవరసమ్ములు నాట్యమాడగ చివురు పలుకులు చెవుల విందుగా, కవితలల్లిన క్రాంత హృదయుల గారవింపవి చెల్లెలా. ఇంకా భారతదేశం ఎంత గొప్పదంటే, నవరసమ్ములు నాట్యమాడగా, కళలో కళాకారులు సహజంగా నవరసాలు పండిస్తారు. ఆ నవరసాలు కొన్ని మనకు తెలుసు, వాటి పేర్లు భయానకం, శాంతం, బీభత్సం. ఇలాగా నవరసాలతో నటన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగైతే భారతదేశం యొక్క గొప్పతనం గురించి నవరసాలతో నాట్యం ఆడుతూ, చివురు పలుకులు చెవుల విందుగా, చిగురు వంటి మెత్తని పదాలతో కవితలు అల్లినటువంటి క్రాంత హృదయులు, మధురమైనటువంటి మనోహరమైన మనస్సు కలిగినటువంటి మన భారతీయ కవులు, వారి గురించి కూడా మర్చిపోకుండా వారిని గౌరవించి వారి గురించి ప్రస్తుతించండి, పాడండి అని కవి ఉద్దేశము. చిగురు పలుకులు చెవులు విందుగా, చిగురాకు వంటి మెత్తని పదాలతోటి చెవులు ఇంపుగా ఉండేటట్లుగా మన కవులు చక్కగా కవితలు అల్లారు. అల్లి ఈరోజు మనం ఈ విధంగా చదువుకుంటూ పాడుకోవడానికి వారు అందించిన కృషి ఎంతో గొప్పది. కాబట్టి మన భారతీయ కవులను, వారు మనస్సులను కూడా మనం గౌరవించాలి. అలాంటి కవులను కన్నటువంటి భూమి మన భరత భూమి. ఈ భరత భూమిని మనము స్మరించాలి, పాడాలి, తనివి తీరా ఆడాలి. దేశ గర్వము దీప్తి చెందగ, దేశ చరితము తేజరిల్లగా, దేశమరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా. దేశ గర్వము దీప్తి చెందగా, ఓ తమ్ముడా, భారతదేశంలో పుట్టిన ఓ భారతీయుడా, మనం చేయాల్సిన పని దేశ ప్రతిష్ట దెబ్బతినేటట్లు కాకుండా, దేశ గర్వము దీప్తి చెందగా, ప్రపంచ దేశాల్లో భారతదేశం తల ఎత్తుకునేటట్లుగా, భారతదేశం యొక్క గొప్పతనం ప్రకాశించేటట్లుగా, దేశ చరితము తేజరిల్లగా, భారతదేశం యొక్క చరిత్ర ప్రకాశించేటట్లుగా భారతదేశం గురించి పాడండి. దేశ మరచిన ధీర పురుషుల,
దేశమరసిన అంటే దేశాన్ని కాపాడినటువంటి వీర పురుషులు అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, లేకుంటే లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, ఇలాంటి స్వాతంత్ర సమరయోధుల వీర పురుషుల గురించి తెలుసుకొని వారి గురించి చక్కగా పాడండి అని కవి మనల్ని కోరుకుంటున్నాడు. అలాంటి గొప్ప వీరులు పుట్టినటువంటి భూమి మన భరత భూమి. ఈ భూమి గురించి మీరు చక్కగా గానం చేయండి. పాండవేయుల పదును కత్తులను మండి మెరిసిన మహితరణ కదా, కండగల చిక్కని తెలుంగుల కలిసి పాడవే చెల్లెల. మనందరికి బాగా సుపరిచితమైనటువంటి యుద్ధం పాండవులు కౌరవులకు జరిగినటువంటి యుద్ధం. ఈ యుద్ధం దాదాపు 18 రోజులు కురుక్షేత్రంలో జరిగింది. అందువల్ల ఈ యుద్ధాన్ని కురుక్షేత్ర యుద్ధం అని అంటారు. కురుక్షేత్రం అనే ప్రదేశంలో జరిగింది కాబట్టి కురుక్షేత్రం యుద్ధం అని కూడా అంటారు. ఈ ఈ యుద్ధంలో అన్నదమ్ముల పిల్లల మధ్య జరిగినటువంటి ఈ యుద్ధం ద్వారా ఎంతో వీరత్వాన్ని మనం చూడగలం. ఎందరో వీరులు ఆ యుద్ధంలో పాల్పొంది వారి వీరత్వాన్ని చూపించారు. అలాంటి వీరులు కన్నటువంటి భూమి, జన్మించిన భూమి మన భారతదేశం. కండగల చిక్కని తెలుంగల కలిసిపాడవే చెల్లెలా. కాబట్టి అలాంటి గొప్ప వీరుల గురించి, వీరుల కన్న భూమి గురించి మనం చక్కగా తెలుగు పాటల్లో, తెలుగు మాటలతో, తెలుగు పదాలతోటి అన్నీ చక్కగా చేసుకొని ఈ పాటలు మనం పాడుకోవాలి. లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కథన పాండితి, చీకిపోవని చేవ పదముల చేర్చి పాడరతముడా. మరొక రాజులు, మన ఆంధ్ర రాజులు, లోకమంతకు కాకబెట్టినటువంటి కాకతీయులు ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినటువంటి తెలుగు రాజుల్లో వీరు కూడా చాలా ముఖ్యమైన వారు. కాకతీయ అనే దేవతను పూజ చేస్తూ వీరు తమ చుట్టూన్నటువంటి అనేక మంది రాజుల రాజ్యాలను ఆక్రమించి చాలా పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన వారు కాకతీయ రాజులు. మొదటి ప్రోలరాజు, రెండవ ప్రోలరాజు, రుద్రమ్మదేవుడు, గణపతి దేవుడు, రుద్రమ్మదేవి, ప్రతాప రుద్రుడు, ఇలాంటి గొప్ప రాజులు పరిపాలన చేసిన వంశం కాకతీయ రాజ్యవంశం. అలాగైతే ఈ వంశం వారు పరిపాలన చేసినటువంటి రోజుల్లో కథన రంగంలో వారికి విజయమే కానీ అపజయం ఎరుగని వారు. అలాంటి గొప్ప రాజులు పరిపాలన చేసినటువంటి భూమి ఈ భరత భూమి. చీకిపోవని చేవ పదముల. కాబట్టి ఇలాంటి రాజుల గురించి ఎప్పటికీ ఈ భూమి మర్చిపోకుండా మంచి పదాలతోటి కవితలు రాసి వాటిని పాడండి. ఈ తరం వారు, రాబోయే తరాల వారు ఎప్పటికి కూడా చిరస్థాయిగా గుర్తుపెట్టుకునేటట్లుగా వీరి గురించి పాడండి ఓ భారతీయుడా అని కవి యొక్క కోరిక. చివరి చరణం. తుంగభద్ర భంగములతో పొంగి నింగిని పొడిచి త్రుళ్ళి, భంగపడని తెలుగు నాదుల పాట పాడవే చెల్లెలా. ఓ చెల్లెలా, లేకపోతే 7వ తరగతి విద్యార్థులారా గమనించండి. మన దేశంలో, లేకపోతే మన రాష్ట్రంలో, దక్షిణ భారతదేశంలో గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర ఇలాంటి చాలా పెద్ద నదులు ప్రవహిస్తూ మన దక్షిణ భారతదేశాన్ని సస్యశ్యామలం చేస్తూ ఉన్నాయి. వీటిల్లో ప్రముఖమైన నది తుంగభద్ర నది. తుంగభద్ర భంగములతో పొంగి నింగిని పొడిచి త్రుళ్ళి. తుంగభద్ర ఎలా ప్రవహిస్తూ ఉందంటే భంగములతో, భంగములు అంటే అలలతో,
భంగములు అనగా అలలు. భంగములు అలలు. తుంగభద్ర గొప్పదైన అలలతోటి పొంగి నింగిని కూడా తాకేటట్లుగా, ఆకాశాన్ని తాకేటంతటి పెద్ద అలలతోటి ఎగసి పడుతూ ప్రవహించేటువంటి భూమి మన భరత భూమి. భంగపడని తెలుగునాదుల ఓటమియే ఎరుగనటువంటి రాజులు సంచరించినటువంటి ప్రదేశం మన భారతదేశం. అలాంటి భారతదేశం గురించి గానం చేయండి, పాడండి, జీవితాంతం పాడండి అని రాయప్రోలు సుబ్బారావు గారు స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠం ద్వారా మనకు భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం ఎందుకు గొప్పదో, భారతదేశం గురించి ఎందుకు గొప్పగా పాడాలో ఈ పాఠంలో ఆయన చాలా చక్కగా వివరణ చేయడం జరిగింది.